విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్ని హైకోర్టు తోసిపుచ్చింది. రెండు అంశాల ఆధారంగా కేసీఆర్ పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్ల అంశాన్ని విచారించే అర్హత కమిషన్కి ఉంది అని హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఆధారాలు లేవు అని కోర్టు తెలిపింది. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహణ కేవలం ప్రొసీడింగ్ స్టేటస్ చెప్పేందుకే పెట్టినట్టు ఉందని అభిప్రాయపడింది. చీఫ్ జస్టిస్ హోదాలో పనిచేసిన వ్యక్తిపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలు సమర్పించాలి అని సూచించింది. జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని స్పష్టం చేసింది. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం గురించి తెలుసుకునేందుకే జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు ఇచ్చారని తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్. కొన్ని కీలక అంశాలను ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కమిషన్ ఏర్పాటులో కోర్టులు కలగజేసుకోలేవు అని 15 మంది సాక్షుల్ని ఇప్పటి వరకు కమిషన్ విచారించింది అని చెప్పారు. అందులో ట్రాన్స్కో, జెన్కో అధికారులు కూడా ఉన్నారన్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సీఎండీ ప్రభాకర్ రావుని కూడా కమిషన్ విచారించిందని చెప్పారు. కేసీఆర్కి కమిషన్ ఏప్రిల్లో నోటీసులు జారీ చేసిందని, పార్లమెంట్ ఎన్నికల కారణంగా సమయం కావాలని కోరారు. జూన్ 30 వరకు కమిషన్కి గడువు ఉంది. జూన్ 15న విచారణకి రావాలి అని కమిషన్ కోరింది అని చెప్పారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నుంచి సైతం వివరాలు సేకరించింది అంటూ అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరు వర్గాల వాదనలు విన్నది హైకోర్టు. కేసీఆర్ తరపున ఆదిత్య సోంది వాదనలు వినిపించారు. కమిషన్ గడువు ముగియక ముందే జస్టిస్ నరసింహారెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారు అంటూ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు సోంది. ఈ వాదనని విభేదించిన ప్రభుత్వ తరపు లాయర్ అలాంటిదేమీ లేదు అన్నారు. నిబంధనల ప్రకారమే కేసీఆర్కి 8B నోటీస్ జారీ అయిందన్న అడ్వకేట్ జనరల్ 2 సార్లు నోటీస్ ఇచ్చినప్పటికీ వివరణ ఇవ్వడానికి కేసీఆర్ ముందుకు రాలేదు అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని అనిపిస్తే కమిషన్ వేయాలి అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో అన్నారని కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అడ్వకేట్ జనరల్. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ని రద్దు చేయాలి అంటూ కేసీఆర్ వేసిన పిటిషన్ని రద్దు చేసింది. నోటీసును ఛాలెంజ్ చేయడం అనేది చెల్లనేరదు. ఎందుకంటే గతంలో కూడా కోట్ల విజయభాస్కర్ గారు 1996లో కూడా 86లో కూడా సేమ్ కమిషన్ వచ్చిన నోటీసును ఛాలెంజ్ చేస్తూ వేశారు. ఒకసారి కోర్టులన్నీ కూడా ఎట్లుంటాయంటే గతంలో ఉన్న వాటి జడ్జిమెంట్లను పట్టుకొని ఆధారంగా పనిచేస్తాయి. నోటీసు ఇవ్వడం ఎనీ కేసులో కూడా నోటీస్ ఇస్తే మనం జవాబిచ్చుకోవాలి తప్ప దాన్ని ఛాలెంజ్ చేయడానికి లేదు. ఎందుకంటే అందులో అబ్సల్యూట్ ఇల్లీగాలిటీ ఉంటుంది తప్ప. ఎందుకంటే ఇక్కడ పవర్ లేదనడం లేదు. ఎందుకంటే కమిషన్ అపాయింటెడ్ అండర్ ద యాక్ట్. కమిషన్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేయకుండా ఆయన ఏదో మాట్లాడాడు అనేది ఒక కారణం తీసుకొని ఈరోజు ఛాలెంజ్ చేశారు. కానీ అది కారణం కాదు. ఎందుకంటే నువ్వు ఆయన ఏదున్నా కానీ పేపర్ మీద రాదు. పేపర్ మీద అనేది మన ఆన్సర్ ద్వారా వస్తుంది అంతే తప్ప మిగతా విషయాలు బయట ఏది మాయ జరుగుతుంది, మనం విషయాలు ఏం మాట్లాడుకుంటాం అనేది లెక్కలోకి రాదు. కాబట్టి అందుకే ఈ కోర్టు కూడా వారి వాదనలో పసలేదని కొట్టేసింది కేసు.